హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నా పేరు మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు ఒక మంచి వీడియో మీకు చెప్తామని మీ ఎదురుగా వచ్చాను. నా ఛానల్లో మీరు లేటెస్ట్ న్యూస్లు ప్లస్ బిబ్లికల్ ఆస్పెక్ట్స్, బైబిల్ విషయాలు, అలాగే లోకంలో జరుగుతున్న లేటెస్ట్ స్ట్రేంజ్ విషయాలు, విచిత్రమైన విషయాలన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు నా ఛానల్ చూస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్కి నాకు చాలా వందనాలండి. మరి ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. లైఫ్ ఆన్ ద మార్స్. అంటే మార్స్ మీద మానవుడు అక్కడ బ్రతకాలి, అక్కడ ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ మనిషి చాలా పెద్ద ప్లాన్లు వేస్తుంటాడు. ఆ ప్లాన్లు సక్సెస్ ఎంతవరకు అవుతావు అనేది మనకు తెలియదు, కానీ గ్యారంటీగా మనిషి అనుకుంటే సాధించగలడు. ఒకసారి వీడియో మాటలు. Elon Musk's vision for life on Mars is easily the most ambitious plan set out by any modern leader. 1 million people living and working happily on another planet within the next 50 years. A second home for the human race. It's a crazy idea to think about, and obviously Elon Musk isn't the first person to have this idea, but he is the only person so far with the money and the resources and the determination to actually get this thing done. We are in the very early days right now, but the seeds for life on Mars have already been sown. But what exactly are we going to do when we get there? And what will living on Mars really look like? అది విన్నారు కదా. అయితే మార్స్ మీద మానవుడు అక్కడ ఉండాలి అని పెద్ద కోరిక మానవుడికి. మరి అందుకోసం మానవుడు తన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో లేటెస్ట్గా చూస్తే ఎలాన్ మస్క్ ఈ విషయంలో చాలా పెద్ద ప్లాన్ వేసాడు. అతను ఆయన వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో మీరు కామెంట్ రూపంగా తెలియపరచండి. ఆయన ఏమంటున్నాడంటే మార్స్లో బిల్డింగ్లు కడతాము. ఆ బిల్డింగ్ అంతా కూడా కవర్ అయి ఉంటుంది. దానికి ఆక్సిజన్ అన్నీ మరి సప్లై చేస్తాం. కింద నుంచి స్పేస్ ఎక్స్ శాటిలైట్ తయారు చేసి ఆ స్పేస్ ఎక్స్ అక్కడికి వెళ్ళి కొన్ని టన్స్ వస్తువుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మనిషికి కావాల్సినవన్నీ కూడా అక్కడ పెట్టి తయారు చేస్తామని. నిజంగానే ఇది సాధ్యం. ఒక సిటీ తయారు చేస్తారట మార్స్లో. చాలా వింతగా ఉంది కదా. మార్స్కి భూమి నుంచి వెళ్ళడానికి 24 గంటల 37 నిమిషాలు పడుతుందట. అంటే 24 గంటలు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకి ప్లేన్లు ఎలాగెళ్తామో స్పేస్లో కూడా అంతే. అది 24 గంటల 37 నిమిషాలు మార్స్లో ల్యాండ్ అయిపోతాం మనం. స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఆయన తయారు చేసి స్పేస్ ఎక్స్ కంపెనీ పెట్టి, ఆ కంపెనీ తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న ప్రజలకి మార్స్లో తీసుకెళ్ళి అక్కడ సెటిల్మెంట్ చేసి అక్కడ ఇల్లులు కట్టి అక్కడ అన్నీ కట్టి మనిషికి కావాల్సినవన్నీ కూడా తీసుకెళ్తారు. హైడ్రోఫోనిక్స్ ద్వారా అక్కడ మొక్కలను కూడా తయారు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ తక్కువ, ఎక్కువ ఆక్సిజన్ తక్కువ. అయితే కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ తయారు చేసే ఒక ఎక్విప్మెంట్ కూడా అక్కడ తీసుకెళ్ళి ఆక్సిజన్ తయారు చేసి బ్రతకాలనే ఉద్దేశం అనమాట. మనిషి ఏం తలంచుకుంటే ఏమైనా చేయగలడని నాకు అనిపిస్తూ ఉంటుంది. అదే అనమాట. సో ఈ ఎలాన్ మస్క్ వేసిన ప్లాన్ ఎంత అడ్వాన్స్గా ఉంటుందంటే ఆయన చాలా ఇంటెలిజెంట్ బ్రెయిన్ అనమాట. ఆయన ఏదనుకున్నా అలాగే సక్సెస్ చేస్తాడు. టెక్స్లా కంపెనీని సక్సెస్ చేశాడు. అలాగే మరి విండ్ మిల్ ఎనర్జీ దాన్ని సక్సెస్ చేశాడు. అలాగే స్పేస్ ఎక్స్ శాటిలైట్ని సక్సెస్ చేశాడు. 3 సార్లు వెళ్ళినా అది వాళ్ళు ఫెయిల్ అయిపోయినప్పుడు 4th టైం కూడా సక్సెస్ చేసి ఇప్పుడు మార్స్లో వెళ్ళడానికి ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ స్పేస్ ఎక్స్ కంపెనీకి ఉంది. Life on Mars have already been sown, but what exactly are we going to do when we get there? And what will living on Mars really look like? Well, we've never done this before, so no one can really say for sure, but there are some really cool ideas out there, and it's all pretty fun to think about. So that's what we're doing today. Let's talk about life on Mars. Hey Elonites and Musketeers, welcome to the Tesla Space, where we share the latest news, rumors, and insights into all things Tesla, SpaceX, and Elon Musk. So the basic premise. కాబట్టి ఆయన ప్లాన్ వేస్తున్నాడు అనమాట. 2050లో మొత్తం మందిని అక్కడ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 20 years
అందుని తీసుకెళ్దామని ప్లాన్లో ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే భూమి అంతము సమీపిస్తుంది అని ఒక వంగబాబా తాలూకా ప్రవచనం, ప్రొఫెటికల్ అనలైసిస్ ఏంటంటే భూమి అంతమైపోయే అవకాశం ఉంది. 2033లో సముద్రము విపరీతంగా పొంగుతుందట. భూమి మరి నివాసం మరి పనికిరాదంట. ఇక్కడ ఉల్కాలు వచ్చి పడడం, భూమి మీద కలుషితం పెరిగిపోవడము, పొల్యూషన్ పెరిగిపోవడము, యుద్ధాలు జరగడము, మానవ మనుగడి భూమి మీద చాలా కష్టమైపోతుంది వచ్చే రోజు. ఇది ఆలోచిస్తూ ఆయన వేసిన ప్లాన్ ఏంటంటే మనం మార్స్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్మెంట్ వేసుకొని అక్కడ బ్రతుకుదామనే ఉద్దేశంతో ఉన్నారు. చాలా పెద్ద ప్లానే వేశారు. కానీ నిజంగా ఇది సక్సెస్ అయితే మాత్రం మానవ జాతికి ఒక గ్రేట్ ఇన్వెన్షన్, ఒక గ్రేట్ బ్రేక్ త్రూ అనుకుందాం. అడిగెళ్ళి సెటిల్ అవ్వడం, కొనలైజ్ చేద్దాం. అర్త్ విల్ బికమ్ అన్ఇన్హాబిటబుల్, అంటే ఉండడానికి యోగ్యంగా ఉండదట. కాబట్టి ఒక ఫాల్కాన్ అని ఒక హెవీ శాటిలైట్ తయారు చేశాడు, స్పేస్ వెహికల్ తయారు చేశాడు. దాంట్లోనూ కొన్ని టన్స్ తీసుకెళ్తాడట అక్కడికి. అదే అండి, అక్కడ జాబులు చేసుకోవడానికి ఫ్యాక్టరీలు అన్నీ కడతారట. మనిషికి ఏది కావాలి అన్ని అవసరాలు తీర్చుకోవడానికి తయారు చేస్తారట. చాలా వింతగా ఉంది వినడానికి కదా. వింత కాదు, కంపల్సరీ అవి జరుగుతాయి. అయితే కొద్దిగా టైం స్పాన్ పడుతుంది. 2050లో ఈ కళలన్నీ సాకారం అవుతామని ఎలాన్ మాస్క్ చెప్తున్నాడు. ఎలాన్ మాస్క్ ఏది చెప్పినా చేస్తాడని సంగతి మనందరికీ తెలుసు. ట్విట్టర్ CEO డైరెక్టర్ అతనే. మరి ఆయన కంపెనీలన్నీ సక్సెస్ఫుల్ రేంజ్లో నడుస్తుంది. చాలా రిచ్ మ్యాన్, ప్రపంచంలో అధిక ధనికుడైన ఎలాన్ మాస్క్. ఆయన ఏది చెప్తే సాధిస్తాడని మనందరికీ తెలుసు. సో ఈ టైంలో ఈ వీడియో నిజంగానే మీ ఒపీనియన్ మీరు చెప్పండి. నిజంగానే మనిషి మార్స్కి వెళ్ళి ఉంటాడంటావా? ఉంటాడు. మీ ఒపీనియన్ కామెంట్ రూపంగా తెలియపరచండి. అక్కడ వాటర్ కంటెంట్స్ ఉన్నామని తెలిసింది, వాటర్ తీయొచ్చు అని కూడా అర్థమైంది. చాలా కాలం క్రితం మార్స్లో వాటర్ ఉండేది, కానీ ఎండిపోయి అది రెడ్ ప్లానెట్గా మారిపోయింది. అయినా వాటర్ మన భూమి నుంచి పట్టుకెళ్ళొచ్చు, లేక అక్కడ కూడా తయారు చేయొచ్చు అని చెప్తున్నారు సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి చాలా గ్రేట్ థింగ్ అనమాట. అయితే 5072లో యుగ అంతమైపోతుందని మాత్రం 79లో బాబా వంగ గారు చెప్పారు. అలాగే యూదుల క్యాలెండర్ కూడా 5078వ సంవత్సరంలో అంతమైపోతుందని చెప్తుంది. దానికి కరెక్టేనండి, యుగ సమాప్తం అయిపోతుంది అనమాట అప్పుడు అనే బైబిల్లో కూడా మాటలే రాయబడి ఉన్నాయి. యుగ సమాప్తంలో ఆకాశ నక్షత్రాలు కలుగుతాయట, మరి సూర్యుడు కాంతినివ్వడంట, భూమి మరి నివాసయోగ్యంగా ఉండదు, భూమి నాశనం అయిపోతుంది అని కూడా రాయబడి ఉంది. ఈ రీసెంట్లీ కల్కి మూవీ కూడా వచ్చింది, అది కూడా అదే చెప్తుంది, భూమి నాశనం అవుతుంది, యుగ సమాప్తం జరుగుతుంది అని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. అది జరగడం కూడా ఖాయమే. ఎందుకంటే ఆస్ట్రాయిడ్స్ వచ్చి భూమి గుద్ది నక్షత్రాలు రాలే, భూమి ఇదైపోయి సముద్రంలో పొంగిపోయి భూమి అంతా డిస్ట్రాయ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎలాన్ మాస్క్ ప్లాన్ గ్యారంటీ సక్సెస్ అవుతుంది. గ్యారంటీగా వీళ్ళు మాస్క్ వెళ్ళడం కరెక్టే, అక్కడ సెటిల్మెంట్ సిటీలు తయారు చేయడం కూడా కరెక్టే. ఇవన్నీ చూస్తుంటే నాకు కరెక్ట్ అనిపిస్తూ ఉంది. మరి వీడియో మీరు విన్నారు కదా, మీ ఒపీనియన్ కూడా తెలియపరచండి. మరి బైబిల్లో ఒక ఇన్సిడెంట్ ఉంది, 11వ అధ్యాయంలో ఉంది ఏంటంటే ఆదికాండంలో మానవుడట ఒక పెద్ద టవర్ కట్టాడంట. ఆకాశం చేరుకుంటామని టవర్ కట్టాడు. ఆ టవర్ కట్టినప్పుడు దేవుడు అన్నాడు, నరుడు అనుకుంది సాధించింది ఎప్పుడు కూడా అది తగ్గదు అని చెప్పాడు. అది ఎవరు కూడా నరుడిని ఆపలేరట. ఆ మాట నేను ఆదికాండం 11వ అధ్యాయంలో చదివి వినిపిస్తాను. బైబిల్ నుంచి ఒక మంచి వాక్యం చదివి వినిపిస్తాను. భూమి అంతటా ఒకే భాష, ఒకే వలం ఉండెను. వారు తూర్పు ప్రయాణమై పోవుచుండగా సీనారు దేశంలో మైదానంలో వారికి కనబడెను. అక్కడ వారు నివసించి ఇటుకలు చేసి బాగా కాల్చి దాము రండి అని ఒకరికొకరు మాట్లాడుకొనిది. రాళ్ళు ప్రతిగా ఇటుకలు, అడుగుసును ప్రతిగా మట్టికలను వారుకుండెను. మరి వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము, ఆకాశమంత శిఖరము గల ఒక గోపురము కట్టుమని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురము చూడు, ఇది దిగువచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనములు ఒక్కటే, వారందరూ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచింది ఏ పనైనా చేయకుండా వారికి
ఆటంకం ఏమీ ఉండదు. మనిషట అనుకుంది సాధించడానికి శక్తి ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి అప్పుడే ఓ గోపురం కట్టారు. ఆ గోపురం మీద దేవుడు అన్నాడు, చూసి వెళ్దాంలే ఏం చేస్తున్నారు, ఒకే భాష ఒకే మాటలెట్టి చెదిరిపోకుండా గోపురం కట్టి ఆకాశం ఎంత ఎత్తుకుందో చూడడానికి వెళ్ళారట. దేవుడు వచ్చి ఊదగా అదంతా ఇటు చెదిరిపోయారని రాయబడి ఉంది. అంటే ఒక మాట ఇక్కడ ఉంది, మనిషి తలంచిందంతా ఏది ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయి తలచింది ఏ పని కూడా చేయకుండా వారిని ఆటంకం ఏమీ ఉండదు. కానీ మనిషి అనుకుంటే ఏది ఆటంకం ఉండదు, గ్యారంటీ అటు చేస్తాడు అని బైబిల్ చెప్తుంది. సరే, విన్నారు కదా. కాబట్టి బైబిల్ కూడా అదే చెప్తుంది, మానవుడు మార్స్ మీద వెళ్ళాలనుకుంటే గ్యారంటీ అడేస్తాడు. నేను మాత్రం సపోర్ట్ చేస్తాను, ఇది గ్యారంటీ జరుగుతుందని. మీరేం చెప్తారో చెప్పండి. మరి ఈ వీడియో ఎలా ఉంది, కాంటెంట్ ఎలా ఉంది, లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మంచి మంచి విషయాలు చెప్తుంటాను, మీ వరకు వస్తూ ఉంటాయి. అలాగే బైబిల్ రిలేటెడ్ విషయాలు చెప్తుంటే అవి కూడా మీ వరకు వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ కొత్త బాయ్, మీట్ యు అగైన్.